ప్రియమైన దేవుని బిడ్డలారా, వచ్చిన మీ అందరికీ కూడా నీ యేసు నామములో దేవుని నామములో మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వాక్యాన్ని మనం శ్రద్ధగా ఆలకిద్దాము. మరి 1 సమూయేలు 7వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల్లో ఈ యొక్క మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశం తెలియచేయబడతా ఉంది. ఇదేంటంటే జీవితంలో కొన్ని సందర్భాల్లో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓటములు ఎదుర్కొంటున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ ప్రతికూల పరిస్థితుల్లో మానవుడు నిరాశ నిస్పృహలకు కృంగిపోతూ ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దానికి కారణములు కనుగొని వాటిని సరిచేసుకున్నప్పుడు ప్రియమైన దేవులారా, ఆ పరిస్థితి నుండి మనం బయటపడగలుగుతాం. అలాగే దేవుని వాక్యము మనం గమనించినట్లయితే ఆ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు. ప్రియమైన దేవులారా, నువ్వు ఏ పరిస్థితుల్లో ఏ నిస్పృహలో ఉన్నావో, ఏ నిరాశలో ఉన్నావో, నువ్వు కృంగిపోతూ ఉన్నావేమో, ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో, ఓటమిని ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఆ పరిస్థితుల నుంచి దేవుడు నీతో మాట్లాడాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఎవరైతే వాక్యాన్ని ప్రియమైన దేవులారా మరి వాక్యాన్ని వింటారో, మరి దాన్ని బట్టి సరి చేసుకుంటారో ప్రియమైన దేవులారా, ఆ వాక్యం నువ్వు గమనించినట్లయితే దేవుడు ఆ పరిస్థితుల నుంచి నేను విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. మనము గమనిద్దాం. 1 సమూయేలు 7వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదివినట్లయితే, అంతటా కిర్యతారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. మందసము కిర్యతారీములో నుండిన కాలము 20 సంవత్సరములాయెను. ఇశ్రాయేలీయులందరూ యెహోవాను అనుసరింప దుఃఖించుచుండగా సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించును. అంతటా ఇశ్రాయేలీయులు బయలుదేవతలను అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. ఎప్పుడైతే మరి ఇక్కడ ఇశ్రాయేలు తప్పు చేశారో, దేవుడు వాక్యం ద్వారా సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడాడు. వారు ఎలా విడిపించబడ్డారో మన జీవితాల్లో కూడా మరి ప్రియమైన దేవులారా ఈ యొక్క మాటని మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవులారా, 20 సంవత్సరముల నుండి దేవుని మందసము ఇజ్రాయేల్ మధ్య లేకపోవడంతో వారికి ఏం కలిగిందంటే దుఃఖం కలిగింది, ఓటమి కలిగింది, శాంతి లేని స్థితులు ఇజ్రాయేల్ జీవితంలో అవి భాగమైపోయాయట. ప్రియమిత్రులారా, అవి భాగమైపోయాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిత్రులు, ఎందుకనంటే 20 సంవత్సరాలు దేవుని మందస్సం వారికి దూరంగా ఉంది. దేవుని మందస్సం గురించి వారు పట్టించుకోలేదు. అంటే దేవుని సన్నిధి గురించి వారు ఆలోచన చేయలేదు. దేవుని వాక్యానికి దూరంగా ఉన్నారు, దేవుని సన్నిధికి వీరు దూరంగా ఉన్నారు, దేవుని యొక్క ప్రార్థనకి వీరు దూరంగా ఉన్నారు. ప్రియమిత్రులారా, వీరు దూరం అయ్యారు కనుక 20 సంవత్సరాలు ఇజ్రాయేలు దేవుని మందస్సం గురించి వారు పట్టించుకోలేదు. వారి మధ్యలోకి దేవుని మందస్సం లేదు కనుక, దేవుని సన్నిధి లేదు కనుక వారికి ఏమి కలిగిందంటే దుఃఖము కలిగింది, ఓటమి కలిగింది, విశ్రాంతి లేని స్థితులు ఇజ్రాయేల్ జీవితంలో అవి భాగమైపోయాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవులారా, ఈరోజు మన జీవితాల్లో చాలామంది మరి దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు, దేవుని వాక్యానికి దూరం అయిపోతూ ఉంటారు, ప్రార్థనకి దూరం అయిపోతుంటారు. వారి తలంపులు, వారి ఆలోచనలే వారి జీవితాల్లో అవి ఆశీర్వాదకరం అనుకుంటారు. ప్రియమైన దేవులారా, కానీ దీనివల్ల ఏం కలుగుతుందంటే నీ జీవితంలో ఓటమి ఎదురు చూస్తావు, దుఃఖాన్ని ఎదురు చూస్తావు, శాంతి లేని స్థితిలో చూస్తూ ఉంటావు. ప్రియమైన దేవులారా, నువ్వేం చేస్తావు, నీ జీవితంలో అవి భాగమైపోతాయని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రియమైన దేవులారా, దేవుని చిత్తమునకు అవిధేయులుగా ఉండుట, దేవుని విడిచి అన్య దేవతలను వారు ఏం చేశారంటే అనుసరిస్తూ ఉన్నారు. అన్య దేవతలను అనుసరించటమే కాదు, అది ఆరాధిస్తూ ప్రియమైన మొదలైన కారణాల వలన దేవుడట వారి పక్షంగా ఏం చేయలేదంటే ప్రియమైన దేవులారా మరి వారి పక్షంగా లేక ఇజ్రాయేల్ వారు 20 సంవత్సరములుగా ఓటమిని చవి చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధికి దూరం అయిపోయారు, దేవుని వాక్యానికి దూరం అయిపోయారు, దైవజనులకు దూరం అయిపోయారు, ప్రార్థనకి దూరం అయిపోయారు. వీరి పరిస్థితి 20 సంవత్సరాలు బట్టి ఎవరితో కలిసిపోయారంటే అన్య జనులతో కలిసిపోయారండి. అన్య ఆచారాలు, ప్రియమైన అన్య విగ్రహారాధన, అస్తారోతు దేవతను వారు పూజ చేస్తూ ఉన్నారు. అన్యులు ఏ పరిస్థితుల్లో వెళుతున్నారు, వీరు కూడా అటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. ఎందుకనంటే 20 సంవత్సరాలు బట్టి దేవుని సన్నిధి వారి మధ్యలో లేదు. ప్రియమైన అబీనాదాబు ఇంట్లోనట 20 సంవత్సరాలు దేవుని మందసం వదిలేశారు. వారు పట్టించుకోలేదు, దేవుని సన్నిధి పట్టించుకోలేదు, దేవుని వాక్యం పట్టించుకోలేదు, దేవుణ్ణి పట్టించుకోలేదు. ప్రియమైన దేవులారా, వారు ఏమైపోయారంటే అన్య ఆచారాలకు వారు భాగమైపోయారట.
ఓటానికి, దుఃఖానికి విశ్రాంతి లేని పరిస్థితుల్లో వారు దానికి భాగమైపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఓటమిని చూస్తున్నాం, దుఃఖాన్ని చూస్తున్నాం. ప్రియమైన దేవులారా, పరిస్థితులు బాగోలేదు, ఎక్కడ చూసినా శాంతి లేదు, సమాధానం లేదు, కుటుంబ జీవితాల్లో పరిస్థితులు బాగోలేదు. ప్రియమైన దేవులారా, ఎందుకనంటే దేవుని సన్నిధికి దూరం అయిపోవడం వల్ల, దేవుని వాక్యానికి దూరం అయిపోవడం వల్ల, దేవుని ప్రార్థనకి దూరం అయిపోవడం వల్ల నీ జీవితంలో అవి ఏమైపోతున్నాయంటే నీకు భాగమైపోతున్నాయని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన దేవులారా, ఈ దయనీయమైన పరిస్థితుల్లో సమూయేలట దేవునికి ఇజ్రాయేలుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తూ వారిని దేవుని మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వీరు దేవునికి దూరం అయిపోయారు, వీరికి చెప్పేవారు ఎవరు లేరు, గద్దించేవారు ఎవరు లేరు, వాక్యాన్ని వివరించేవారు ఎవరు లేరు. దాన్ని బట్టి దేవునికి దూరం అయిపోయి వారి ఓటమిని, దుఃఖాన్ని, శాంతి లేని పరిస్థితుల్ని, నిరాశ, నిస్పృహల్లో వారి జీవితాలు ఉండిపోవడం వల్ల వారి జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాలు లేకుండా పోయాయి. ప్రియమైన దేవులారా, అప్పుడట మధ్యవర్తిగా ఎవరున్నారంటే సమూయేలు ఉన్నాడు. ఈరోజు దేవునికి నీకు మధ్యవర్తిగా నీ దైవజనులు ఉన్నారు. ప్రియమైన దేవులారా, నీ దైవజనుల మాట వినవు, దేవుని సన్నిధికి రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు బాగు చేస్తాడని అంటే మనం ఎక్కడెక్కడో ఉంటాము కానీ, ఎవరెవరితోనో ఉంటాము కానీ, అన్య ఆచారాలు చేస్తూ, అన్యుల జీవితంలో ప్రవేశిస్తూ, వారి మార్గాలను ప్రియమైన దేవులారా అనుసరిస్తూ అటువంటి వారిగా జీవిస్తాం. కానీ దేవుని వైపు చూడలేని పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఆయన మధ్యవర్తిగా ఉండి దేవుని యొక్క మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి ఇజ్రాయేలుకు మధ్య ఒక ప్రవక్తగా వారి వాస్తవ పరిస్థితులను వారి ముందుంచుతూ ఉన్నాడు. ప్రియమైన వారి యొక్క వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి, అవిట సమూయేలు ప్రవక్తగా ఉండి వారి ముందు ఉంచుతూ ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు వాస్తవ పరిస్థితులు చెప్తే దేవునికి దూరం అయిపోతారు. పాస్టర్ గారు మా కోసం చెప్పాలా, మా కోసం వివరించాలా, మా కోసం చెప్పాలా అని చాలామంది దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారండి. కానీ ఇక్కడట వారి యొక్క వాస్తవ పరిస్థితులనట దేవుడు వారు ముందుంచుతున్నాడని, ఇక్కడ ప్రవక్త వారు ముందుంచుతున్నాడని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ప్రియమైన వారు ఏం చేస్తున్నారో తెలుసా, దీన్ని విశ్లేషణ చేయాలంటే ఇజ్రాయేల్ యొక్క స్థితిని పరిశీలిస్తూ ఉన్నారు, వారి విశ్లేషణ చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు నువ్వు చేసుకుంటున్నావా అలాగా? నీ వాస్తవ పరిస్థితులు దేవుడిని ముందు పెడుతూ ఉన్నప్పుడు నువ్వు విశ్లేషణ చేసుకుంటున్నావా? ప్రియమైన దేవులారా, నీ స్థితిని పరిశీలిస్తూ ఉన్నావా? నా ప్రస్తుత పరిస్థితి ఏ రీతిగా ఉందో నువ్వు పరిశీలించుకుంటున్నావా? ప్రియమైన దేవులారా, ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవులారా, ఇక్కడ అంటాడు కదా, మనము గ్రహించాలి. దేవుని యొక్క మాట మనం తాకుతున్నప్పుడు, దేవుని యొక్క మాట మన జీవితాల్లోకి వస్తున్నప్పుడు మన స్థితి ఏంటన్నది మనం పరిశీలన చేసుకోవాలి. మన స్థితి ఏంటన్నది మనం విశ్లేషణ చేసుకోవాలి. ప్రియమైన దేవులారా, ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ యొక్క ఇజ్రాయేల్ ఏం చేస్తున్నారంటే సమూయేలు ఇజ్రాయేల్ వారికి వారి వాస్తవిక పరిస్థితులను గుర్తు చేస్తూ ఉన్నాడు. 20 సంవత్సరాలుగా దేవునికి దూరంగా ఉండటం వలన, దేవుని మందసం వారి మధ్య లేకపోవటం వలన, దేవుని యొక్క మార్గములను విడిచిపెట్టి వారు ఇష్టానుసారముగా అన్య దేవతలను అనుసరిస్తూ దేవునికి అవిధేయులుగా ఉంటూ ఏం తెచ్చుకున్నారంటే దుఃఖాన్ని తెచ్చుకున్నారు, ఓటమిని తెచ్చుకున్నారు. ఆ ఓటమిని చవి చూస్తూ సమాధానం లేని స్థితిలో, నిరాశ నిస్పృహలో వారు కొట్టిమిట్టాడుతూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారి జీవితాల్లో అది భాగమైపోయింది. ఈరోజు మన జీవితాల్లో ఏది భాగంగా ఉంది? ప్రియమైన నీ జీవితంలో ఏది భాగంగా ఉంది? ఈ దుఃఖమా, ఈ ఓటమా, ఈ నిరాశ, ఈ నిస్పృహ, ప్రియమైన శాంతి లేని పరిస్థితుల నువ్వు ఓటమి చూస్తున్నావా? ఏంటి నీ జీవితంలో భాగంగా ఉంది? ఇజ్రాయేల్ జీవితంలో ఇవి భాగమైపోయాయి. ఎందుకంటే 20 సంవత్సరాలు దేవుని సన్నిధిని విడిచిపెట్టేశారు, దేవుని మార్గాన్ని విడిచిపెట్టేశారు, దేవునికి దూరం అయిపోయారు. వారి జీవితాల్లో ఏమైపోతుందంటే ప్రియమైన దుఃఖం, ఓటం, ఏది చూసినా ఓటమే. ఈరోజు మన జీవితాల్లో ఓటమిని చూస్తున్నాం, మన జీవితాల్లో దుఃఖాన్ని చూస్తున్నాం, మన జీవితంలో నిరాశ, నిస్పృహ, ప్రియమైన శాంతి లేని పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన ఎందుకు? దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని వాక్యానికి దూరం అయిపోయి, దైవజనుడు చెబుతున్నప్పుడు దాన్ని విశ్లేషణ చేసే పరిస్థితి మన జీవితాల్లో లేదు. దానివల్ల దాన్ని పరిశీలన చేసే పరిస్థితి మనకు లేదు. వాస్తవ స్థితిని మనం గమనించటం లేదు. ప్రియమైన దేవులారా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారు ఎక్కడికి వెళ్ళిపోయారంటే అష్టారోతు దేవతల్ని పూజించడానికి, అన్య దేవతల్ని పూజించడానికి, ప్రియమైన వారి ఇష్టానుసారముగా అవిధేయులుగా, దేవునికి అవిధేయులుగా ఉంటూ ఈరోజు మన పరిస్థితి ఎలాగుందో ఒకసారి ఆలోచన చేయండి. ఈ దైవజనుడు వాక్యం చెప్తున్నప్పుడు నీ యొక్క పరిస్థితిని బట్టి ఆ వాక్యం ప్రియమైన నీకు మాట తెలియచేస్తున్నప్పుడు నువ్వు విశ్లేషణ చేసుకుంటున్నావా? ప్రియమైన నీ స్థితిని పరిశీలిస్తూ ఉన్నావా?
ఏ పరిస్థితుల్లో ఉన్నాను, ప్రియమిదల ఏ పరిస్థితుల్లో నా జీవితం ఉంది అని ఒక్కసారి దాన్ని విశ్లేషణ చేసుకుంటున్నావో లేదో ఒకసారి ఆలోచన చేయి ప్రియమిదేవులరా. ఇక్కడ అంటాడు కదా, సమూయేలట వారిని దేవుని వైపు నడిపిస్తూ వారి యొక్క వాస్తవ పరిస్థితిని వారి ముందుంచి వారి స్థితిని బట్టి హెచ్చరిస్తూ ఉన్నాడు. వారి వాస్తవ పరిస్థితిని బట్టి, ఏ పరిస్థితుల్లో వారు ఉన్నారో, ఏ పరిస్థితుల్లో దేవునికి దూరం అయిపోయారో, ఏ పరిస్థితుల్లో దుఃఖాన్ని తెచ్చుకున్నారో, ఏ పరిస్థితుల్లో ఓటమిని తెచ్చుకున్నారో ప్రియమిదేవుడు, ఇవన్నీ కూడా ప్రవక్త తెలియచేస్తూ ఉంటే ప్రియమిదేవుడు ఆ పరిస్థితిని బట్టి వారిని ఏం చేస్తున్నాడంటే హెచ్చరిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో, దేవుని మాట ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడేమో ప్రియమిదేవుడు, నువ్వు సరి చేసుకో, నువ్వు విశ్లేషణ చేసుకో. దేవుడు ఈరోజు నీకు ఇచ్చాడేమో, ఈ టైం మనకి ఇచ్చాడేమో, మళ్ళీ ప్రియమిద రానున్న దినాల్లో మనం ఉంటామో లేదు, ఏ రోజు మంది కాదు ప్రియమిదేవులరా. ఈరోజు మన పరిస్థితిని బట్టి, మన వాస్తవిక స్థితిని బట్టి మనం పరిశీలన చేసుకుందాం. మనం పరిశీలన చేసుకుందాం ప్రియమిదేవులరా, విశ్లేషణ చేసుకుందాం ప్రియమిదేవులరా. ఇక రెండో మాటగా అంటాడు కదా, వారు మరలి వచ్చుట. వారట విశ్లేషణ చేసుకున్నారు, వారి యొక్క స్థితిని పరిశీలించుకున్నారు ప్రియమిదేవులరా. వారిని హెచ్చరించినప్పుడు ఆ మాటను వారు తీసుకున్నారు. వారు తీసుకున్నట ప్రియమిదేవులరా వారు వస్తూ ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నువ్వు వస్తావా దేవుని దగ్గరికి? నువ్వు దేవునికి మాట ఇస్తావా? దేవా, నీ సన్నిధిలో నేను ఉంటాను ప్రభువా, నీ వాక్యంలో నేను ఉంటాను ప్రభువా, నీ మాట నేను తీసుకుంటాను ప్రభువా, నన్ను హెచ్చరిక చేస్తున్నప్పుడు నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను ప్రభువా అని నువ్వు ప్రియమిదేవులరా, నువ్వు నీ యొక్క పరిస్థితిని బట్టి నువ్వు మార్పు తెచ్చుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. సమూయేలు ఇజ్రాయేల్ స్థితిని మార్చుకోమని, అంటే పాత స్థితి నుండి నూతన స్థితికి మళ్ళుకొని ఎడల దేవుడు మీ మీద కనికరము చూపించి మీ ప్రస్తుత స్థితి నుండి మిమ్మల్ని విడుదల చేయనని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. మీకున్న ఈ ప్రస్తుత పరిస్థితి నుంచి, అంటే దుఃఖము ప్రియమిదేవులరా, మరి ఓటమి ప్రియమిదేవులరా, నిరాశ, నిస్పృహ ప్రియమిదేవులరా, శాంతి లేని పరిస్థితి, ఇది వారి జీవితాల్లో భాగమైపోయింది. ఆ పరిస్థితి నుంచి వారిని విడిపించడానికి ఇక్కడ సమూయేలు ఇజ్రాయేల్ స్థితిని మార్చుకోమని, అంటే పాపపు స్థితి నుండి నూతన స్థితికి మళ్ళుకొని ఎడల దేవుడు నీ మీద కనికరము చూపించి నీ ప్రస్తుత స్థితి నుండి మిమ్మల్ని విడుదల చేయనని ఆయన పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రియమిదేవులరా, నీకున్న పరిస్థితులు నువ్వు ప్రియమిదేవులరా వదిలిపెట్టుకో. ఏ పాపపు స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నావో ప్రియమిదేవులరా, అది నీకు తెలుసు ఆ స్థితి ఏంటన్నది. ప్రియమిదేవులరా, దేవుడు దాని గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ స్థితి నుంచి మనం విడిపించబడాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నీ దైవజన ద్వారా నీ మాట బయటకు వస్తున్నప్పుడు ప్రియమిదేవులరా, అది దేవుని మాటగా నువ్వు తీసుకొని నీ యొక్క జీవితాన్ని సరి చేసుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమిదేవులరా, నువ్వు పూజ చేస్తున్న ఆ విగ్రహారాధన ప్రియమిదేవులరా, అలాగే మరి ప్రియమిదేవులరా, మరి నువ్వు చేస్తున్న ప్రియమిదేవులరా అవిధేయత, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు, ఇవేమన్నా నీ జీవితంలో ఉంటే, దేవుడు కాకుండా, దేవుని సన్నిధి కాకుండా, దేవుని వాక్యం కాకుండా, ప్రార్థన జీవితం లేకుండా నువ్వు ఇష్టానుసారమైన జీవితం జీవించినట్లయితే ఏ పాపపు స్థితిలో నువ్వు ఉన్నావో నీ స్థితిని మార్చుకోమని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియచేయబడుతుంది. ఇప్పటికైనాను మీరు ఆయన యొద్దకు తిరిగి వచ్చిన ఎడల దేవుని కృపను పొందగలరని వారికి మరి దైవజనుడు సమూయేలు తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమిదేవులారా. అలాగే మూడవ మాటగా అంటాడు, విడిచిపెట్టుట. వారు చేసిన పాపాన్ని వారు విడిచిపెడుతూ ఉన్నారు ప్రియమిదేవులారా, వారు చేసిన పాప కార్యాలను వారు విడిచిపెడుతూ ఉన్నారు ప్రియమిదేవులారా. సమూయేలట ఇజ్రాయేలును ఖండించుచు, దేవుని ప్రజలైన మీరు 20 సంవత్సరములుగా మీ జీవితంలో ఓటమిని చవిచూస్తూ దుఃఖముతో, నిరాశ, నిస్పృహలతో జీవిస్తున్నారంటే దానికి స్పష్టమైన కారణం ఏంటో తెలుసా? అన్య దేవతలను అనుసరిస్తూ, ఆరాధిస్తూ, అపవిత్రమైన జీవితమును జీవిస్తూ, పరిశుద్ధుడైన సర్వశక్తిమంతుడైన దేవుని ప్రేమకు, కృపకు దూరమై నశించిపోతున్న స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితి నుండి విడుదల పొందాలని వారికి దేవుని యొక్క మార్గాన్ని తెలియచేస్తున్నాడు, వారిని గద్దిస్తున్నాడు, వాస్తవ పరిస్థితిని వారికి తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఈ రీతిగా ఉన్నారు కనుకే దేవుడు మీకు ఓటమిని ఇచ్చాడని, ఈ రీతిగా ఉన్నారు కనుకే దేవుడు మీకు దుఃఖాన్ని ఇచ్చాడని, మీరు ఈ రీతిగా ఉన్నారు కనుకే మీకు శాంతి లేదు, సమాధానం లేదు, మీ జీవితంలో అపజయమే కానీ జయము లేదని తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమిదేవులారా. ఈరోజు దేవుని యొక్క మాటని గద్దిస్తూ ఉంటే చాలామంది గద్దింపుని వినరు ప్రియమిదేవులారా, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు.
దేవుని సన్నిధికి దూరం అయిపోతూ ఉంటారు. ప్రియమైన అలా దూరం అయిపోతే నువ్వు నీ జీవితంలో ఏ మాత్రం కూడా ఆశీర్వాదం అన్నది నీ జీవితంలో లేదు. నీ జీవితంలో ఓటమినే చూస్తావు, నీ జీవితంలో దుఃఖాన్నే చూస్తావు, నీ జీవితంలో నిరాశ నిస్పృహలే చూస్తావు. సమాధానం లేని స్థితిలో నువ్వు ఉంటావని దేవుని యొక్క వాక్యం ఇక్కడ తెలియజేస్తుంది. ఇజ్రాయేల్ అలా జీవించారు. 20 సంవత్సరాలు వారు దేవునికి దూరం అయిపోయారు. ఈరోజు నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి దేవునికి దూరం అయిపోతున్నావు? దేవుని మాటకి దూరం అయిపోతున్నావు, దేవుని యొక్క గద్దింపుకు దూరం అయిపోతున్నావు. నీ సేవకుడు నిన్ను గద్దిస్తున్నప్పుడు ఎందుకు వినవు? ప్రియమైన ఇక్కడ అంటాడు, మీ మధ్యలో నుండి అన్య దేవతలను తీసివేసి అపవిత్రమైన మార్గములని అపవిత్రమైన మార్గములను విడిచిపెట్టి పాపపు స్థితిని ఒప్పుకొని మిమ్మల్ని మీరు పవిత్రపరచుకోవాలి. ప్రియమైన అప్పుడట యెహోవా దేవుడు మిమ్మలను ఫిలిస్తీన్ల చేతిలో నుండి విడిపించి మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన అన్య దేవతలు మీ మధ్యలో ఉంటే తీసివేయండి, అపవిత్రమైన మార్గాల మీలో ఉంటే తీసివేయండి. ప్రియమైన పాపపు స్థితిని ఒప్పుకొని మిమ్మల్ని పవిత్రపరచుకోవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అప్పుడట దేవుడు మిమ్మల్ని సాతాను నుంచి విడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన మిమ్మల్ని విజయం వైపు నడిపిస్తాడని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తూ ఉంది. ప్రియమైన ఇప్పటికైనాను ప్రియమైన మీ స్థితిని మార్చుకోవాలని సమూయేలు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవునికిని ఇజ్రాయేల్ ప్రజలకి మధ్యలో ఉన్నాడు సమూయేలు ప్రవక్త. హెచ్చరిక చేస్తూ ఉన్నాడు ఇజ్రాయేల్ని. ఈరోజు నీ దైవజనులు నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవునికి ఇష్టం లేని వాటిని మన మార్గంలో నుండి తీసివేసుకోవాలని, మారిన స్థితిని బట్టి మనము దేవుని సహాయం కొరకు ఎదురు చూడగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ మార్పు దేవుడు అడుగుతూ ఉన్నాడు. నీ జీవితంలో మారు మనసును దేవుడు అడుగుతూ ఉన్నాడు. ఈ పాప పరిస్థితి నుంచి నిన్ను దేవుడు విడిపించాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రియమైన వదిలిపెట్టుకో, నీ పాప పరిస్థితిని వదిలిపెట్టుకో, నీ జీవితాన్ని మార్చుకో. ఇకనైనా నువ్వు దేవుని దగ్గరికి రా. ఎన్ని సంవత్సరాలు బట్టి దేవునికి దూరంగా ఉన్నావో, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నావో, దేవుని మాటకి దూరంగా ఉన్నావో, దేవుని వాక్యానికి దూరంగా ఉన్నావో, ఇప్పటికైనా నీ యొక్క స్థితిని మార్చుకో. ప్రియమైన అంటాడు కదా, 4వ మాటగా స్పందించాలి. వాక్యానికి నువ్వేం చేయాలంటే బొమ్మలాగా విని వెళ్ళిపోవడం కాదు. చాలామంది బొమ్మల్లా కూర్చుంటారు. ప్రియమైన వాక్యానికి స్పందన ఏమీ ఉండదు. ప్రియమైన ఈరోజు వినేసి వెళ్ళిపోతారు, అంతే, దాన్ని మర్చిపోతారు. స్పందన ఉండాలి. నీతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు నీ హృదయంలో స్పందన ఉండాలి, నీ హృదయంలో మార్పు ఉండాలి, నీ జీవితంలో మార్పు ఉండాలి. ప్రియమైన మార్పు లేని జీవితం ఎంతకాలం? ప్రియమైన ఇక్కడ అంటాడు సమూయేలు ఇజ్రాయేల్ను గద్దిస్తూ ఉన్నాడు. మీరు పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను మాత్రమే సేవించుడి, ఆయన సంపూర్ణంగా వారి జీవితాలను సమర్పించుకోవాలని, ఆ స్థితిలోనే దేవుని యొక్క కృప పొందగలరని వారికి తెలుపుతూ ఉన్నాడు. సమూయేలు ప్రవక్త వారిని గద్దిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ యొక్క దైవజనులను గద్దిస్తూ ఉన్నప్పుడు నువ్వు మార్పు తీసుకురావాలని, నీ జీవితంలో మార్పు రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన నువ్వు దేవుని తట్టు తిరుగు, దేవుని మార్గం తట్టు తిరుగు. ప్రియమైన దేవుని వెతుకు, దేవుని వాక్యాన్ని వెతుకు. ఆ మాటే నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రియమైన ఆ మాటే నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. ప్రియమైన మార్పు కావాలి, స్పందన కావాలి, దేవుళ్ళు నువ్వు స్పందించాలి. ప్రియమైన నీ జీవితం మారాలంటే, నీకు భాగమైపోయిన దుఃఖం, నిట్టూర్పు ఇవన్నీ కూడా పోవాలంటే నువ్వు దేవుని మాటకి నువ్వు విధేయత కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన మీరందరూ కూడా మిస్పాకు రండి, అక్కడ మీ పక్షమున యెహోవాకు ప్రార్థన చేతునని ఆయన సన్నిధిలో ఉపవాసం ఉండి మిమ్మల్ని పవిత్రపరచుకుని ఎడల మీ యెహోవా మీ ప్రార్థన ఆలకించునని దేవుడు మాట్లాడుతున్నాడు. మిస్పా అంటే దేవుని యొక్క సన్నిధి. ప్రియమైన మిస్పాకు వచ్చారు, ఈరోజు ఉపవాసం ఉన్నారు చాలామంది. ప్రియమైన యెహోవా మీ పక్షంగా యెహోవాకు నువ్వు అంటే సమూయేలు ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారు కూడా ఉపవాసం ఉండి దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, మీ పక్షంగా దైవజనులైన మేము ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ సమూయేలు వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియమైన అంటాడు, మీకు తోడుగా ఉంటాడని, శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. శత్రువైన సాతాను బంధకాల నుంచి, సాతాను శక్తుల నుంచి దేవుడు నిన్ను విడిపించడానికి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైన ఇక 5వ మాటగా ఉంటాడు, ఫలితాలు చూడాలి. నీ జీవితంలో నువ్వు దేవునికి చోటిచ్చావు, దేవుని మార్గానికి చోటిచ్చావు, నీ స్థితిని మార్చుకున్నావు, నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నావు, నీ తరపున దైవజనులు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈరోజు ఫలితాలు మనం చూడాలి.
నీ జీవితంలో ఫలితాలు నువ్వు చూడాలి. ప్రియమైన దేవులారా, ఏమంటాడంటే ఎప్పుడైతే యెహోవా సన్నిధిలో ఉండి ప్రార్థించుతూ ఉంటే, ప్రియమైన ప్రార్థించుచున్నారో, ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీద తిరుగుబాటు చేయుచున్నారని వారికి తెలియవచ్చినప్పుడట వారిలో ఎంతో భయం కలిగిందట. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ శత్రువులైన ఫిలిస్తీన్లు ఇజ్రాయేల్ మీద తిరుగుబాటు చేసిన ఆ టైంని వారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియమిత్రులారా, అది ఎంతో భయం కలిగిందంట వారికి. ప్రియమిత్రులారా, ఇన్నాళ్ళు వారి ఓటమి స్థితి గుర్తుకు వచ్చిందట. ఈ భయానక సమయంలో వారు ఎవరి మీద ఆధారపడుతున్నారంటే యెహోవా మీద ఆధారపడి, ప్రియమిత్రులారా, ఫిలిస్తీన్ల చేతుల నుండి రక్షింపమని వారి పక్షముగా ప్రార్థన చేయక మానవద్దని ఇజ్రాయేలీలందరూ కూడా సమూయేలు ప్రవక్తను కోరుకుంటూ ఉన్నారు. ప్రియమిత్రులారా, ఈరోజు సాతాను నీ మీద ఏ దాడి చేస్తుందో నాకైతే తెలియదు. నీ భయానకమైన పరిస్థితుల్లో నుంచి నేను విడిపించాలనంటే నువ్వు ప్రార్థన చేయి. నీ తరపున నీ సేవకుడు కూడా ప్రార్థన చేయమని నువ్వు కోరు, అడుగు. ప్రియమిత్రులారా, నువ్వు అడిగితే నీ సేవకుడు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఇక్కడ ఇజ్రాయిల్ అందరూ కూడా అడుగుతున్నారు సమూయేలుని, మా నిమిత్తము మా యొక్క ఈ భయంకరమైన శత్రువు చేతుల నుండి మేము విడిపించబడాలి, నువ్వు మా కొరకు ప్రార్థన చేయి. ఈరోజు సాతాను శక్తుల నుంచి, సాతాను బంధకాల నుంచి నిన్ను విడిపించడానికి నువ్వు ప్రార్థన చేయాలి. నీ సేవకుడు కూడా నీ తరపున ప్రార్థన చేయమని అడగాలి. ప్రియమిత్రులారా, ఎంతమంది అడుగుతున్నారు? బంధకాల్లో ఉన్నారు చాలామంది. ప్రియమిత్రులారా, లోకంలో ఉన్నారు చాలామంది. అవిధేయులుగా జీవిస్తున్నారు చాలామంది. దేవుని తెలుసుకొని భయంకరమైన పాప జీవితాన్ని జీవిస్తున్నారు చాలామంది. దేవుడు చూడటం లేదా? దేవుడు గమనించటం లేదా? ప్రియమిత్రులారా, దానివల్ల నువ్వేం తెచ్చుకుంటున్నావు? ఓటమిని తెచ్చుకుంటున్నావు, దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు, నిరాశ నిస్పృహల్లో ఉంటున్నారు, సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు చాలామంది. ప్రియమిత్రులారా, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు బట్టి దేవునికి దూరం అయిపోయావు? ఎన్ని సంవత్సరాలు బట్టి దేవుని వాక్యానికి దూరం అయిపోయావు? ఎన్ని సంవత్సరాలు బట్టి నీకు దేవునికి మధ్యవర్తిగా ఉన్న సేవకుని ప్రార్థనకి దూరం అయిపోయావు? ప్రియమిత్రులారా, ఆలోచన చేయి. ఇప్పటికైనా మారు, నీ స్థితిని మార్చుకో, నీ పరిస్థితిని మార్చుకో. ప్రియమిత్రులారా, నీ జీవితంలో మారు మనసు కావాలి. ప్రియమిత్రులారా, దేవుడు వారి ప్రార్థన అంగీకరించట. ఆ యుద్ధములో ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఎవరు కురిపిస్తున్నారంటే దేవుడు ఆలకించాడు. ఇజ్రాయేల్ ప్రార్థన ఆలకించాడు. వారి మధ్యవర్తి అయిన సేవకుని సమూయేలు ప్రవక్త యొక్క ప్రార్థన ఆలకించి ప్రార్థనకి జవాబిస్తున్నాడు. ప్రియమిత్రులారా, వారి మీదట ఫిలిస్తీన్ల మీద మెండుగా ఉరుములు ఉరిపించి ఇజ్రాయేల్ 20 సంవత్సరాల స్థితిని దేవుడు మార్చేశాడు. ఈరోజు ఎన్ని సంవత్సరాలు బట్టి నువ్వు దేవునికి దూరంగా ఉండి దుఃఖాన్ని ఇవన్నీ కలిగి ఉన్నావో ఆ సంవత్సరాల పరిస్థితులు అంతటినీ కూడా దేవుడు మారుస్తానని మాట ఇస్తున్నాడు. ప్రియమిత్రులారా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమిత్రులారా, ఆ సంఘటనతో 20 సంవత్సరాల ఓటమికి ప్రియమిత్రులారా చిరునామాగా ఉన్న ఇజ్రాయేల్ జీవితాలు మారిపోయాయి. ఈరోజు నీ జీవితాన్ని కూడా మారుస్తానంటున్నాడు దేవుడు. ప్రియమిత్రులారా, దేవునికి దూరం అయిపోయే నీ జీవితాన్ని, దేవుని వాక్యానికి దూరం అయిపోయిన నీ జీవితాన్ని, దుఃఖము ఓటమి ఇవన్నీ కూడా నీ జీవితంలో భాగమైపోయిన వాటన్నిటినీ కూడా దేవుడు అంటున్నాడు, అవన్నిటినీ కూడా నేను మారుస్తానంటున్నాడు. ప్రియమిత్రులారా, వాటన్నిటి నుంచి కూడా నేను విడిపిస్తానంటున్నాడు దేవుడు. ప్రియమిత్రులారా, నీ జీవితమే నేను మారుస్తానంటున్నాడు. ప్రియమిత్రులారా, ఇజ్రాయేల్ని గమనించినట్లయితే వారు ఓటమి నుండి విజయం వైపు నడిచి ఉన్నారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఏ ఓటమిలో ఉన్నావో, నీ ఉద్యోగంలో ఓటమిలో ఉన్నావా? నీ వైవాహిక జీవితంలో ఓటమిలో ఉన్నావా? ప్రియమిత్రులారా, నీ వ్యాపారంలో ఓటమిలో ఉన్నావా? నువ్వే పరిస్థితుల్లో ఓటమిలో ఉన్నావో ఆ ఓటమి నుండి విజయానికి నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమిత్రులారా, దేవునికి నువ్వు చోటివ్వు, దేవుని మాటకు చోటివ్వు, దేవుని గద్దింపునకు చోటి. ప్రియమిత్రులారా, ఇక్కడ అంటాడు కదా, క్రైస్తవ జీవిత ప్రయాణములో మనము కూడా ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ప్రియమిత్రుల దుఃఖములు, ఓటములకు కారణములు అని గుర్తించాలి. ప్రియమిత్రులారా, ఆ పరిస్థితులను సరిచేసుకొని దేవుని మీద మన జీవితంలో కేంద్రీకరించినట్లయితే ప్రియమిత్రుల విజయం పొందుకోగలమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమిత్రులారా, ఇంకా అంటాడు, జీవిత ప్రయాణంలో ప్రతికూల పరిస్థితుల్లో తక్షణమే దేవుడు స్పందిస్తాడు నీ ప్రార్థనకి. నీ ప్రార్థనకి దేవుడు స్పందిస్తాడు. ఎందుకనంటే ఇర్మియా 33:3 అంటాడు, నాకు మర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నాకు మొర్రపెట్టు, దేవుడు వెంటనే నీ ప్రార్థనకి స్పందిస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే నువ్వు దేవుని సన్నిధికి వచ్చావు, నీ స్వాస్థిక స్థితిని నువ్వు వదిలిపెట్టుకున్నావు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావు, దైవజనుడిని ప్రార్థన చేయమని కోరావు, నీ పాత స్థితి నుంచి నువ్వు విడిపించబడ్డావు, నువ్వు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావు గనుక ప్రియమిత్రులారా, దేవుడు అంటున్నాడు, ఈ ప్రార్థనకి నేను జవాబిస్తాను.
నువ్వు నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమిదేవులారా. కానీ మనము ఆయన వైపు తిరిగినప్పుడే ప్రియమిద ఆయన స్పందిస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు తిరుగుతావో అప్పుడే దేవుడు స్పందిస్తాడు ప్రియమిదేవులారా. మన జీవిత ప్రయాణాలలో మన సొంత మార్గాలు కాక దేవుని చిత్తమునకు, దేవుని మీద ఆధారపడినప్పుడు మాత్రమే మనము మంచి ఫలితాలు పొందుకుంటామండి. నువ్వు దేవుని వైపు తిరిగినట్లయితే, నీ జీవితం దేవుని వైపు పెట్టినట్లయితే, దేవుని మార్గంలో నువ్వు నడిచినట్లయితే, దేవుని వాక్యానికి నువ్వు లోబడినట్లయితే నువ్వు మంచి ఫలితాలు దేవుడు నీకు ఇస్తాడని, ప్రార్థన ఆలకిస్తాడని దేవుడు చెప్తూ ఉన్నాడు ప్రియమిదేవులారా. క్రీస్తు శిలువ విజయానికి ఇది నిదర్శనం ప్రియమిదేవులారా. క్రీస్తు శిలువ మార్గము క్రైస్తవ జీవితానికి శక్తి కలిగిన మార్గం అది ప్రియమిదేవులారా. ఇదంటాడు కదా, పాప లోకములో అపజయాల నుండి విజయాలు సాధించాలంటే క్రీస్తు మార్గము ద్వారానే మనము విజయం పొందగలము. ఆయన శిలువ శక్తే గొప్పది ప్రియమిదేవులారా. ఆ శక్తి నీకు విజయానికి నేను తీసుకుని వెళుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ఏ ఓటమిలో ఉన్నా, ఏ అపజయాల్లో ఉన్నా ప్రియమిదేవులారా, నీకు దుఃఖమే కలిగినా, నిరాశ నిస్పృహల్లో ఉన్నా, నా జీవితం ఎందుకు, ఇక నా జీవితాన్ని ముగించుకుంటానని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియమిదేవులారా. అటువంటి పరిస్థితుల్లో ఉంటే అది నీకు భాగమైపోయిందేమో. కానీ దేవుడు అంటున్నాడు, నా మాట విను, నా దగ్గరికి రా, నా ప్రార్థన నీ కొరకు నీ ప్రవక్త ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియమిదేవులారా. నీ కొరకు దేవుడు ప్రియమిదేవులారా నీ పట్ల గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ వాస్తవిక పరిస్థితి నుంచి నువ్వు విడిపించబడు. ఇప్పుడున్న పరిస్థితి నుంచి నీ జీవితాన్ని మార్చుకో. ఏ పరిస్థితుల్లో ఉన్నావో, దేవుని సన్నిధికి దూరం అయిపోయావు, దేనికి బానిసమైపోయావు ఒకసారి ఆలోచించేయి. మీరు అస్తారోతు దేవతలను పూజ చేస్తూ ఉన్నారు, అన్య ఆచారాలు చేస్తూ ఉన్నారు, విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి మర్చిపోయారు ప్రియమిదేవులారా. దేవుని మర్చిపోయారు. ఈరోజు దేవుణ్ణి మర్చిపోయామేమో, అవిధేయులుగా ఉంటున్నామేమో, వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నామేమో, దేవునికి దూరంగా ఉండి దేవుడు ఏది వద్దన్నాడో దాన్ని చేయటానికి ఇష్టపడుతున్నావేమో, దేవుని సన్నిధికి దూరం అయిపోయావేమో. జాగ్రత్త ప్రియమిదేవులారా, అవి నీ జీవితంలో అవి భాగమైపోతాయట. ఇప్పటికైనా నీ వాస్తవిక స్థితిని దేవుని దగ్గర పెట్టు. ప్రవ్వా, నా పరిస్థితి ఇది, నా జీవితం ఇది, నన్ను విడిపించు ప్రవ్వా అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీకు దేవుడు విజయాన్ని ఇస్తాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఆమేన్.